ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన అత్యున్నతమైన నామం పేరట శుభాలు ప్రకటిస్తున్నాను. మన దేవుడు సర్వశక్తి గలవాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నమ్ముతున్నారా? మీరు ఈ సత్యాన్ని విశ్వసిస్తున్నారా? దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అన్నారు, నేను సర్వశక్తి గల దేవుడిని గనుక నా సన్నిధిలో నిందారహితుడివై నడవాలి. యేసుక్రీస్తు ప్రభుతో ప్రయాణం చాలా అద్భుతమైన ప్రయాణం. ఈ పయనంలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటూనే ఉన్నాం. ఆయన తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన నీత్యానుసారంగా దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఆయన. అబ్రహాము దేవుని వాగ్దానాలు నమ్మాడు, దేవుని శక్తిని విశ్వసించాడు, అనేకమైన ఆశీర్వాదాలు తన జీవితంలో పొందుకున్నాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ఆయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంచండి, బలమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని వాగ్దానం నిమిత్తం 57వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. Psalm 57 and verse 9. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. గమనించిన ప్రియులారా, దావీదు భక్తుడు ఏదైనా కీర్తన రాశాడు అంటే దాని వెనకాల ఏదో ఒక అనుభవం ఉండుంటుంది. ఆ నేపథ్యాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో, చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తుంటాం. ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క అనుభవం. కీర్తనలు ఎందుకు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి? ఎందుకు దేవుని దగ్గరగా తీసుకొస్తున్నాయి? ప్రభువును మనస్ఫూర్తిగా ఎలా ఆరాధించాలో, ఎలా స్తుతించాలో, ఎలా గణపరచాలో మనకి ఎందుకు బోధిస్తున్నాయంటే అనుభవాల్లోంచి రాసిన కీర్తనలు కనుక, అనుభవాల్లోంచి రాసిన పాటలు కనుక. ఇక్కడ అంటాడు, ప్రభువా నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది. నేను నీ కృపను చూద్దాం అనుకుంటే అది ఆకాశం కన్నా ఎత్తుగా కనబడుతుంది. అలాంటి అద్భుతమైన కృపతో నన్ను ఆవరించావు. ఎత్తైన ఉన్నతమైన కృపతో నన్ను బలపరుస్తున్నావు. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది, అనగా నీ సత్యము చాలా ఉన్నతమైంది అని చాలా చక్కని మాట ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. దావీదు దృష్టి దేవుని కృప మీద మరియు ఆయన సత్యం మీద ఉన్నట్టుగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. యేసుప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, అయితే కృపయు సత్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగెను అని యోహాను భక్తుడు తన సువార్తలో రాశాడు. అనుగ్రహించబడడం మోషే ద్వారా ధర్మశాస్త్రం, అయితే కృపా సత్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగాయి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన కలుగు చేసే దేవుడని చాలా స్పష్టంగా అక్కడ మనం చూస్తున్నాం. కృపయు మరియు సత్యం, దేవుడు తన కృపను మన పట్ల వెల్లడి చేసే దేవుడు. అట్ ది సేమ్ టైం దేవుడు తన సత్యాన్ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభువు చెప్పారు. ఐ యామ్ ది వే అండ్ ఐ యామ్ ది ట్రూత్ అండ్ ఐ యామ్ ది లైఫ్. ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరు ఈ మాట చెప్పలేదు. నేనే సత్యమును అని యేసు ప్రభువు చెప్పారంటే ఆయన పలికిన ప్రతి మాట సత్యమే. ఆయన ఉద్దేశాలు సత్యము, ఆయన ప్రణాళికలు సత్యమైనవి, ఆయన బోధలు సత్యమైనవి, ఆయన జీవితం సత్యమైంది. ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో, ఆయన తమ హృదయాల్లోనికి ప్రేమతో ఆహ్వానించారో, అలాంటి వారందరూ కూడా సత్యములో స్థిరపరచబడ్డారు. సత్యాన్ని అనుసరించువారు, అబద్ధాన్ని ప్రేమించువారు కాదు, అబద్ధంలో నడుచువారు కాదు. ప్రభువా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. దావీదు దేవుని కృపను అంతగా చూడడానికి కారణం ఏంటంటే, అతను చాలామంది చుట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ ఎలాంటి వారు? మీరు 57వ కీర్తనను జాగ్రత్తగా మీరు చదివితే ఆ పై వచనాల్లో దావీదును చుట్టుకొని ఉన్న మనుషుల స్వభావాన్ని చాలా క్లియర్గా అక్కడ వర్ణించాడు. చాలాసార్లు మనుషులు మన చుట్టూ ఉన్నవారు చాలా మంచివారని, మర్యాదస్తులని, సంస్కారవంతులని, మన గురించి చాలా ఆలోచన చేస్తున్నారని, మనల్ని బాగా ప్రేమించేవారని అనుకుంటాం. కానీ వారి యొక్క ట్రూ కలర్స్ కొన్ని సందర్భాల్లో బయటకు వస్తూ ఉంటాయి. దావీదు అలాంటి అనుభవాలు చాలా ఎదుర్కొన్నాడు. నన్ను మృంగగోరువారు అన్నాడు. మనుషులు ఎలా ఉన్నారట? దావీదును మృంగాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ తర్వాత నన్ను చిక్కించగోరువారు, దావీదును ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక ఇబ్బందిలో చిక్కించేయాలి, అతను ఇరికించేయాలని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారట. కోపోద్రేకుల మధ్య ఉన్నాను అన్నాడు. కోపం మరియు ఉద్రేకం రెండూ కలిపి కోపోద్రేకం. నా చుట్టూ ఉన్న మనుషులు కోపోద్రేకంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత గుంటలు దవ్వేవాళ్ళు ఉన్నారట. గుంటలు దవ్వేవాళ్ళు దావీదుని ఏ విధంగానైనా పడగొట్టాలని, ఏ విధం చేతనైనా అతన్ని బంధించేయాలని, అతను ఎలా చూడాలని,
గుంటలో పడిపోతే అందరూ అతన్ని కింద చూడాలనే ఆలోచన, తక్కువగా చూడాలనే ఆలోచన కదా. ఎంతమంది మనుషుల మధ్యలో మృంగగోరువారు, చిక్కించుకునేవారు, కోపోద్రేకులు, ఆ తర్వాత గుంటలు దవ్వేవాళ్ళు, ఇలాంటి వారందరి మధ్యలో దావీదు ఉండి, దావీదు ఏం చూస్తున్నాడు అంటే దేవుని కృపను చూస్తున్నాడు. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస్యతను చూస్తున్నాడు, ఆయన ప్రేమను చూస్తున్నాడు. ప్రభువా, నా చుట్టూ ఎంతమంది వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నేను ఇంకా సజీవుడిగా ఉన్నాను అంటే, నేను ఇంకా బ్రతికి బట్ట కట్టాను అంటే నీ కృప ఆకాశం కంటే ఉత్తమమైంది ప్రభువా. జాగ్రత్త వినడం మాట చెబుతాను. ఎంతమంది దావీదు చుట్టూ ఉన్నప్పటికీ కూడా తన దృష్టి, తన యొక్క కనుదృష్టి, తన ఫోకస్ అంతా కూడా దేవుని కృప మీద ఉంది. ఆమేన్. ఒకవేళ ఈరోజు నీవు కూడా అలాంటి వ్యక్తుల ద్వారా సరౌండ్ చేయబడ్డావేమో, నీ కోడలే బహుశా నీ గురించి చెడ్డగా మాట్లాడుతుందేమో, నీ అత్తగారే నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారేమో, నీ అల్లుడు లేదా నీ మామగారు, నీ కుటుంబ సభ్యులే, నీ చుట్టూ ఉన్న స్నేహితులే, లేదా నువ్వు ఏ సంఘానికైతే వెళ్తున్నావు ఆ సంఘ విశ్వాసులే నీ గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారేమో, నిన్ను మృంగాలని ప్రయత్నం చేస్తున్నారేమో, కోపోద్రేకంతో చెలరేగిపోతున్నారనే మీద. నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా? నువ్వు దృష్టించాల్సింది ఎవరినో తెలుసా? నీ దేవుని కృపను, ఆకాశము కంటే ఎత్తైన కృపను చూడు. ఆ కృపే నిన్ను నిలబెట్టేది, ఆ కృపే నిన్ను రక్షించింది, ఆ కృపే నిన్ను స్వస్థపరిచింది, ఆ కృపే నీకు విడుదలిచ్చింది. యేసయ్య కృప నిన్ను నిలబెట్టే కృప. అలాంటి దృష్టిని మనం కలిగి ఉందామా? అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉందామా? దేవుని వైపు మనం చూద్దాం, ఆయన కృప మీద మన దృష్టిని నిలుపుదాం. దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. ప్రభు అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అనేక మంది దావీదు చుట్టూ ఉన్నప్పటికీ కూడా తను ఇబ్బంది పెట్టేవారు. దావీదు దృష్టి మాత్రం నీ కృప మీద ఉంది. ఆకాశము కంటే ఎత్తైన నీ కృపను ధ్యానం చేస్తున్నాడు. అలాంటి అనుభవాలకు మమ్మల్ని నడిపించండి అయ్యా. శత్రువులు, విరోధులు, అనారోగ్యాలు, ఇబ్బందులు కొన్నిసార్లు మమ్మల్ని కబళిస్తున్నప్పుడు నీ కృప మీద మేము నమ్మకం ఉంచడానికి సహాయం చేయండి. ఎందుకంటే మా జీవితాల్లో నీ కృప తప్ప మరొకటి లేదు నాయన. లార్డ్, వి థ్యాంక్ యూ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ అండ్ మర్సీ. నీ టెండర్ మర్సీస్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరి మీద బలపరచండి. శత్రు సమూహం అంతటి మీద వారికి విజయాన్ని ఇవ్వండి. ఎందుకంటే వారు ఆకాశము కంటే ఎత్తైన నీ కృప యందు లక్ష్యం ఉంచుతున్నారు కాబట్టి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.